హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక ఆ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెక్స్ట్ డే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షాంపూ ఎప్పుడు చేసుకోవాలి? పని ఎప్పుడు చేసుకోవాలి? ఏ టైంకి నేను ఆఫీస్‌కెళ్ళొచ్చు? నేను క్యాప్స్ వాడొచ్చా? ఇలాంటి అనేకమైన సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటాయండి అందరికీ. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. మంచి ఎక్స్‌పీరియన్స్ సర్జన్స్ దగ్గర చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేది ఎప్పుడు చేస్తారనే దాని గురించి నా పాత వీడియోలో నేను చెప్పాను. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎలా చేస్తాము అనే దాని గురించి కూడా నేను పాత వీడియోలో చెప్పాను. ఇవాళ చేసినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి వివరిస్తాను. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాక మీకు ఈ భాగంలో డ్రెస్సింగ్ చేసేస్తారండి. ఈ భాగంలో డ్రెస్సింగ్ చేసినాక ఈ భాగంలో కూడా డ్రెస్సింగ్ చేసేస్తారు. డ్రెస్సింగ్ చేసినాక మీకు ఏమవుతుందనంటే తలపైన కొద్దిగా హెవీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది మనకి అనస్థీసియా ఎఫెక్ట్ అండి, డ్రెస్సింగ్ ఎఫెక్ట్ కాదు. అనస్థీసియా అంటే ఈ భాగంలో ఇక్కడ మనకి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మొద్దుబార్చిపోతారు. ఇక్కడ మొత్తం మొద్దుబారిపోయినాక ఏమవుతుందనంటే ఇక్కడ మంచిగా తలపైన ఒక రాయి పెట్టినట్టుగా హెవీగా ఉంటుందన్నమాట. అలానే ఈ భాగంలో కూడా ఇంజెక్షన్ ఇచ్చి లోకల్ అనస్థీసియా చేస్తాం కదండి. మనకి ఎక్కడైనా చేతి మీద మనకి మొద్దుబార్చినాక ఇక్కడంతా మొద్దుబారిపోతుంది కదా. పంటి దగ్గర మనం ఎప్పుడైనా పంటి ప్రొసీజర్ చేయించుకున్నప్పుడు అక్కడ కూడా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మొద్దుబారిపోతుంది కదా. అలానే ఇక్కడ కూడా మొద్దుబారిపోతుంది అనమాట. అయితే మనకి ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం ఎప్పుడైతే సర్జరీ చేయించుకున్నాక అలానే మనం కారులో కూర్చునేటప్పుడు, కారులోంచి దిగేటప్పుడు, అలానే ఇంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఇదంతా మొద్దుబారిపోయి ఉంది కదా, ఎక్కడ కూడా దెబ్బ తగలకూడదు. ఎక్కడైనా దెబ్బ తగిలిందనంటే 2 ప్రాబ్లమ్స్ అవ్వచ్చండి. ఒకటి ఏంటనంటే మనకు అక్కడ ఎంత డీప్ గా కట్ అయింది అనేది మనకు తెలియదు. ఎందుకనంటే అక్కడ మొద్దుబారిపోయి ఉంటుంది కదా, పెయిన్ ఉండదు కదా. సో మీకు పెయిన్ అనేది తెలియకుండా ఉన్నది కాబట్టి అక్కడ ఎంత డీప్ గా కట్ అయిందో మనకు తెలియదు. అదే గనక ఇంకా దెబ్బ తగిలినప్పుడు కట్ కాకుండా కొన్ని గ్రాఫ్ట్స్ అనేటివి లేచి వస్తాయి అన్నమాట. సో ఈ గ్రాఫ్ట్స్ అనేటివి లేచి వచ్చినప్పుడు మళ్ళీ మనం అన్ని ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఇబ్బందికరమైన విషయం అనమాట. సో అందుకోసమనే మీరు కారులో కూర్చునేటప్పుడు, దిగేటప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలానే మీరు కిటికీల దగ్గర కూడా మీకు ఎక్కడైనా కానీ అక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదండి. కిటికీల దగ్గర ఏదైనా వంగి తీస్తున్నప్పుడు మీకు తలకి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైనా కానీ టేబుల్ ఉంటుంది కదండి, టేబుల్ పక్కన కూడా ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా తీసేటప్పుడు మనకి ఏదైనా కింద పడ్డప్పుడు తగులుతుంది అనమాట. అందుకోసమనే మనము మొత్తము భుజం దగ్గర నుంచి ఇలా కిందికి వంగకుండా మోకాల దగ్గర వంగి మనం కిందికి అలా తీసుకొని మళ్ళీ పైకి రావాలన్నమాట. మీరు తల కిందికి వంచారని అంటే మీకు ఎక్కడ తగులుతుంది అనేది మీకు గమనించలేరనమాట. సో ఇది జాగ్రత్త తీసుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మీరు తలుపు గడియ ఉంటుంది చూడండి, అది ఎప్పుడు కూడా బోల్ట్ చేయకూడదు. ఆ బోల్ట్ చేయకుండా మీరు మామూలుగా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళేసి రావచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ బోల్ట్ అనేది తీసుంటే మీకు కంఫర్టబుల్ ఉంటారు. సరే ఇవన్నీ చెప్తున్నారు, ఏమైనా జాగ్రత్తలు నిజంగానే ప్రాబ్లమ్స్ అవుతాయనంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండదు. అజాగ్రత్త తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకోసమనే జాగ్రత్తలు అనేటివి ఫస్ట్ తీసుకోవాల్సిన బాధ్యత మనది అనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్త పడాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏం చేయాలి అని అంటారు, మంచిగా హ్యాపీగా నిద్రపోవాలండి. బోర్లా తిరిగి పడుకోవటం కానీ సైడ్ కి తిరిగి పడుకోవటం కానీ చేయకూడదు. ఎందుకంటే సైడ్ కి తిరిగి పడుకున్నారని అంటే మీకు స్వెల్లింగ్ ఆ భాగంలో అక్కడికి వచ్చి కొద్దిగా లావుగా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇలా తిరిగి పడుకున్నారనుకోండి అది కంటి మీదకి వస్తుంది. సార్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక చూశాను, గూగుల్లో ఇమేజెస్ చాలా చూశాను, కంటిలో ఇంత పెద్ద పెద్ద వాపు ఉంటుంది సార్, ఇలా పెద్దగా అయిపోతుంది, ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కదా అని అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఫ్లూయిడ్ ఎప్పుడైనా కానీ మన కంటి దగ్గర భాగంలోకి మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ చేతికి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఎక్కిస్తున్నారు అనుకోండి, అది బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అక్కడ ఉబక వస్తుంది. అది ఇమీడియట్ గా ఒక రోజులో పోతుందా, అది నెమ్మదిగా ఒక 2-3 రోజుల్లో ఆ వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ అనేది కూడా ఇక్కడ అంతా ఇచ్చి ఉంటాం కదా, ఆ ఇచ్చి ఉన్నది కూడా మనకి ఇటు అటు కదులుతూ ఉంటుంది అనమాట. అలా కదిలినప్పుడు మనకి ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ ఫ్లూయిడ్ అనేది ప్రాబ్లమాటిక్ ఫ్లూయిడ్ కాదండి, డిపెండెంట్ ఎడిమా. ఈ డిపెండెంట్ ఎడిమాని మనం 3 నుంచి 5 రోజుల దాకా వదిలేసామనుకోండి ఏమీ కాదు, చక్కగా మంచిగా రిజాల్వ్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, రెస్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం నిటారుగా పడుకోవాలండి, అటు ఇటు తిరిగి పడుకోకూడదు. ఇది ఇంపార్టెంట్. డైట్ ఎటువంటిది తీసుకోవాలి, మీరు స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, కోలాస్ కానీ, కప్ కేక్స్ కానీ ఇలాంటి ఏవి కూడా మీరు వాడకూడదండి, ఖచ్చితంగా తీసుకోకూడదండి. ఎన్ని రోజుల వరకు తీసుకోకూడదు, 5 రోజుల వరకు ఖచ్చితంగా తీసుకోకూడదండి. మనం మంచిగా ట్రీట్మెంట్ అనేది మనం చేసుకున్నాక మనం ఈ జాగ్రత్తలు చేసుకుంటే 5-7 రోజుల తర్వాత మామూలుగా తీసుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదండి. ఇది విషయం. జిమ్ కి ఎప్పుడు వెళ్ళొచ్చు అని అంటారు. జిమ్ కి మీరు కనీసం 15 రోజుల తర్వాతనే మీరు వెళ్ళొచ్చండి. స్విమ్మింగ్ కి 1 మంత్ తర్వాత మీరు వెళ్ళొచ్చు.
చేసుకోవచ్చు. వాకింగ్ కి మీరు 7వ రోజు 8వ రోజు నుంచి సింపుల్ వాకింగ్ అనేది చేసుకోవచ్చండి. 10వ రోజు 11వ రోజు నుంచి మీరు గట్టి వాకింగ్ అనేది మీరు చేయవచ్చండి. అయితే డైట్ లో మీరు మంచిగా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఈ హై షుగర్ కంటైనింగ్ హై గ్లైసెమిక్ ఫుడ్స్ మాత్రం తీసుకోకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వచ్చి షాంపూ చేయించుకొని ఏ విధంగా షాంపూ చేసుకోవచ్చో జాగ్రత్త పడవచ్చు. అలానే మీరు ఒక 5 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మీ డ్రెస్సింగ్ తీసేస్తే చక్కగా హ్యాపీగా హీల్ అవుతుంది అనమాట. సో ఇదండి విషయం. ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి అని నేను మీకు వివరించాను. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే అసలు చాలా మంది భయపడిపోతూ అసలు నేను చేయించుకొని ఈ విధంగా ఉంటది, చాలా ప్రాబ్లమాటిక్ ఉంటది, పెద్ద డ్రెస్సింగ్ ఉంటది, రక్తం గారుతుంది, రక్తం చుక్క ఉంటుంది, అక్కడ కట్ చేస్తారు, తల పైన బ్రెయిన్ పైన అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. వాళ్ళకి తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను. నమస్తే.